విజయవాడలో పౌల్. 1వ శతాబ్దం నాటి పౌల్ తిమోతి ఇప్పుడు విజయవాడ వస్తే ఎలా ఉంటుందో చెప్పే ఒక వినోదాత్మక కల్పన. విజయవాడలో పౌల్. మనందరికీ బాగా పరిచయం ఉన్న జోబ్ సుదర్శన్ గారు రాసిన బాపట్ల కథల నుండి తీసుకున్నాను. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే ఇంకోవైపు ఆలోచింపజేసే పరిస్థితి. ఈ కథంతా వింటే మీకే అర్థమవుతుంది, మీకు నచ్చుతుంది కూడా. మరి కథలోకి వెళ్దామా? ఆ రోజు ఉదయం పేపర్ చదువుతూ కూర్చున్నాను. కొంచెం మగతగా అనిపించింది. ఇంతలో వాచ్మెన్ బెల్ కొట్టి పిలిచాడు. తలుపు తెరిస్తే అతనితో పాటు మరో 2 అగంతకులు నిలబడి ఉన్నారు. వీళ్ళెవరో మీకోసం అడుగుతున్నారు సార్ అన్నాడు వాచ్మెన్. వారిద్దరి వాలకం వేషాలు తమాషాగా ఉన్నాయి. పాతకాలంలాగా అంగీలు వేసుకుని ఉన్నారు. ఒక అతను వయసు మళ్ళినవాడు, రెండవ అతను 30 ఏళ్ళు దాటి ఉండొచ్చు. పెద్ద అతనికి కొంచెం మబ్బుగా ఉన్నప్పటికీ తీక్షణమైన కళ్ళు, పొడవాటి ముక్కు, స్థూల రూపం. రెండో వ్యక్తి కాస్త బెరుకుగా వెనకే నిలబడ్డాడు. సహోదరా, మీకు శుభం అన్నాడు గంభీరంగా పెద్ద అతను. నమస్కారం అండి. ఎవరండి మీరు అన్నాను. నేను పౌలును, ఇతను తిమోతి అన్నాడు ఆ పెద్దతను. ఏ ఊరండి అని అడిగాను. మా ఊరు తార్స్, ఇతనిది లూస్రా అని చెప్పి తమాషాగా చూశాడు నాకేసి. ఈ రోజుల్లో చందాల కోసం ఇలాంటి వేషాలు కూడా వేసుకుని వస్తున్నారా అనుకుంటూ, చెప్పండి ఏం పని మీద వచ్చారు, లోపలికి వస్తారా అన్నాను. వస్తాము, నీతోనే ఒకరోజు ఉంటాము. ఇది బాగుందే, ఏదో మర్యాదగా మాట్లాడుతుంటే నన్ను 66 ఏళ్ల వాడిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడే, పైగా పిల్లవని పేరంటంలాగా నా ఇంట్లో ఉండిపోతానంటున్నాడు. మీరెవరండి, ఏం పని మీద వచ్చారు అన్నాను. చెప్పాగా, నేను పౌలు, ఇతడు తిమోతి అన్నాడు. సరే, వీళ్ళెవరో మనకెందుకు, కాస్త కాఫీ ఇచ్చి 100-200 కానుక ఇచ్చి పంపేయచ్చులే అనుకుని రండి కూర్చోండి అంటూ ముందు గదిలోకి తీసుకుపోయాను. గోడలకు వేలాడుతున్న క్యాలెండర్లు, బైబిల్ వాక్యాలు రాసి ఉన్న ఫ్రేమ్లు చూస్తూ, ఏం భాష అది అన్నాడు ఆ పెద్దతను. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న భాషే, తెలుగు అంటారండి, కొంచెం వెటకారంగానే అన్నాను. అతనికి నా వ్యంగ్యం అర్థమైపోయినట్టుంది. సరే లేవయ్యా, ఈ మాత్రం దానికి అంత చిరాకు పడిపోవాలా నవ్వుతూ అన్నాడు. సరే, అసలు ఇంతకీ మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అన్నాను. ఎన్నిసార్లు చెప్పాలో, నేను పౌలు. సరేలేండి, మీరు పౌలు, ఆయన తిమోతి. ఇంతకీ ఈ వేషం అంతా ఏమిటి, మీరు ఎందుకు వచ్చారు? వేషం ఏమిటి, నేను పౌలునయ్యా. ఇంట్లోకి పిలిచి కూర్చోబెడితే నీకు అర్థమైపోయింది అనుకున్నాను. మళ్ళీ మొదటికి వచ్చావేంటి? ఇంతలో నా భార్య ట్రేలో 3 కప్పులు కాఫీ తెచ్చి, వందనాలండి పౌల్ గారు. వందనాలన్న తిమోతి, పంచదార తక్కువ వేశాను కాఫీలో అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ఆమె వైపు అయోమయంగా చూసి ఆ పెద్ద ఆయనతో, పౌలు ఏంటి, తిమోతి ఏంటి, మీ బట్టలు ఏంటి, మీరు ఏ ప్రాంతం వారు, ఎందుకు వచ్చారు అని ప్రశ్నలు గుప్పించాను. తిమోతి అనేవాడు అందుకుని, నాన్నగారు, సహోదరునికి నేను చెప్తా ఉండండి. అయ్యా, మేము మీ దేశం, మీ ఊరు చూసిపోదామని వచ్చాము. ఈ ప్రాంతంలో మీరు యోగ్యులని అందరు చెప్పుకుంటుంటే మీ దగ్గర ఒకరోజు ఉండిపోదామని నాన్నగారు అన్నారు. ఈ కాలం ప్రస్తుత లోక పోకడలు కొంచెం గమనించాలని బుద్ధి పుట్టిందిలే. మేమిద్దరం మీరు రోజు బైబిల్లో చదివే పౌలు తిమోతిలమే అన్నాడు. అలాగైతే 2000 సంవత్సరాల క్రితం జీవించిన మీరిద్దరూ మళ్ళీ భూలోకానికి మానవ రూపంలో ఎలా రాగలిగారు? మీరు ఆత్మల, శరీరాలేనా? పౌల్ కాఫీ చప్పరిస్తూ, ఆగవయ్యా ఆగు, ఇదేదో మీ కాలం కాఫీ అన్నావే, ఇది చాలా బాగుందయ్యా, కాస్త స్థిమితంగా తాగనివ్వు అని సంతోషంగా చుట్టూ చూస్తూ, మేము ఎలా వచ్చాము, ఏమిటి కదా, ఇలాంటి మీమాంసలన్నీ పక్కన పెట్టి నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. అయోమయంగా బుర్రగొక్కుని, అయ్యా, అసలు మా భాష మీకు ఎలా వచ్చు, పైగా మా స్వచ్ఛమైన కృష్ణా జిల్లా పద్ధతిలో మాట్లాడుతున్నారు. చాలేవయ్యా, నేను నా ప్రచారంలో మా కాలంలో లోకంలో ఎన్నెన్ని భాషలు మాట్లాడలేదు. నేను మాట్లాడినన్ని భాషలు మరెవరూ మాట్లాడలేదు తెలుసా. చాలా భాషలు మాట్లాడాను, కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మీ తెలుగు బహు తీయగా ఉందయ్యా, మాట్లాడుతుంటే హాయిగా ఉంది. సరే, నీ ప్రశ్నలన్నీ పక్కన పెట్టి నా ప్రశ్నలకు జవాబు చెప్పు. నీ పేరేంటి? నన్ను జోబ్ సుదర్శన్ అంటారండి. ఈ పెద్ద మనిషి తెలుగు భాషని మెచ్చుకున్నాడన్న ఆనందంలో సౌమ్యంగానే, కొందరు జోబ్ అని, కొందరు సుదర్శనం అని పిలుస్తారండి అన్నాను. పిల్లలు ఎంతమంది? మా అమ్మాయి వైద్యురాలండి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో, కరువుల్లో, అంటువ్యాధులు ఉన్న దేశాల్లో స్వస్థతలు, చికిత్సలు చేస్తుంది. పోయినేడు అనుకుంటా మీ సిరియా దేశంలో కూడా వైద్య సేవలు చేసి వచ్చింది అన్నాను. ఇదేంటి, ఈ మనిషిని బైబిల్ పౌలని ఒప్పేసుకుంటున్నానా ఏమిటి? నా భార్య ఏ ప్రశ్న లేకుండా ఈ ఇద్దరిని ఒప్పుకున్నట్టుంది. ఆమె ఆలోచనలు దాదాపు ప్రతిసారి కరెక్ట్గానే ఉంటాయి. మరి ఎంత ఉత్తమమైన సంగతి. ఆ చిరంజీవిని దేవుడు దీవించుగాక అన్నాడు ఆయన.
ఇక మా అబ్బాయి కోడలు కూడా అనాగరిక ప్రజల మధ్య యేసు ప్రభు ప్రేమను కనిపించే సంక్షేమ కార్యక్రమాల్లో మునిగి ఉంటారండి. వారికి 2 కొడుకులు. చాలా సంతోషమై మానవ సేవలోనే నీ పిల్లలు 2 ఉన్నారు. మాకొక సామెత ఉందిలేండి, మానవ సేవే మాధవ సేవ అని. మాధవ ఏంటి అంటే దేవుడని మా భాషలో సాధారణ అర్థాలండి. తన పేరు తిమోతి అని చెప్పినవాడు కొంచెం ఇబ్బందిగా కదలడం గమనించాను. పౌలు: ఏంటి తిమోతి, మళ్ళీ కడుపు నొప్ప? కాస్త ద్రాక్ష రసం అప్పుడప్పుడు కొంచెం తీసుకోమని చెప్పాగా అన్నాడు. తిమోతి ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. నేను అన్నాను, అయ్యా మరేం పర్వాలేదండి, మా కాలం వాళ్ళు ఈనో సాల్ట్ అనే దివ్య ఔషధం ఒకటి కనిపెట్టారు, ఇప్పుడే తెచ్చి ఇస్తానుండండి అని గబగబా లోపలికి పోయి గ్లాసు నీళ్ళలో ఒక ప్యాకెట్ కలిపి తెచ్చి తాగమన్నాను. అనుమానంగానే తాగి తేంచి బిడ్డల చూపులు చూశాడు తిమోతి. అలా స్థిమితంగా ఉండండి, కడుపులో మంట అదే సర్దుకుంటుంది అన్నాను. సరే, ఇక మీరు ఎలానూ ఉంటానంటున్నారు కాబట్టి మరి స్నానం చేసి బట్టలు మార్చుకోండి అని చెప్పి మా పనివాడితో, ఒరే జార్జ్, 2 బాత్రూంలోనూ క్రొత్త సబ్బు టవల్ పెట్టు, తొందరగా కదలరా అని చెప్పి పౌలుతో స్నానానికి లేవండి అన్నాను. అలాగేరా అంటూ లేవబోయాడు. అయ్యా, ఇందాక ఏకవచనం ప్రయోగం చేశారు, ఇప్పుడు ఏకంగా ఒరే అనేస్తున్నారు. నేను కూడా బాగా చదువుకునేవాడిని, పెద్ద కళాశాలలో పిల్లలకి పాఠాలు చెప్పే అధ్యాపకుడిని, సమాజంలో కాస్తో కూస్తో పేరున్నవాడిని. మీరు నన్ను అరే ఒరే అనడం బాగోలేదండి అన్నాను ఉక్రోషంగా. పౌలు ముసిముసిగా నవ్వుతూ, సరే లేవయ్యా, గౌరవంగానే పిలుస్తానులే అని లేచి జార్జి వెనకాలే చక్కబోయాడు. నేను కూడా మా కాలేజీకి పోయి ఒక సెలవు కాగితం తగలెట్టి వస్తా, మా ప్రిన్సిపాలుడు అసలే మహాకర్కోటకుడు అన్నాను. నేను సెలవు పెట్టి క్లాసులు వేరే మాస్టర్లకి అప్పచెప్పి తిరిగి వచ్చే సమయానికి తిమోతి ముందు గదిలో కూర్చుని ఉన్నాడు. మీ నాన్నగారేడి అని అడిగాను. కాసేపు కునుకు తీస్తానన్నారు అన్నాడు అతను. నేను కూడా మంచినీళ్ళు తాగి సోఫాలో కూర్చున్నాను. ఏంటండి తిమోతి గారు, మీరిద్దరు ఇలా రావడం నమ్మశక్యంగా లేదు. అదృష్టం అంటే నాదేలేండి, పౌలు గారిని చాలా విషయాలు అడగాలి అన్నాను. ప్రయత్నించండి ముక్తసరిగా అని ఊరుకున్నాడు. కాసేపు అలా ఉండి, పౌలు గారితో మీరు ఇంకా మన వాళ్ళంతా చేసిన సేవ వివరాలు చెప్పండి, కాలక్షేపం అవుతుంది అన్నాను. అదంతా ఒక సాహస గాథలాగా అనిపిస్తుందండి. ఒకవైపు మన క్రీస్తు పూర్తి చేసిన కార్యం మానవాళి పాపమంతటికి ముక్తిదాయమని తెలిసి, వేరొక వైపు మనుషులంతా వేరే వేరే తత్వశాస్త్రాల వెంట, కల్పనా కథల వెంట, తాము సృష్టించుకున్న దేవుళ్ళ వెంట పరుగులు తీస్తుండడం చూసి భలే బాధగా ఉండేదండి. నేను చిన్నప్పుడు ఆడుకున్న పిల్లలందరూ వారి తల్లిదండ్రులు నేర్పించిన జ్యూస్ దేవుడు, అపోల్లో, హెర్మో మొదలైన దేవుళ్ళ గురించిన కథలు, హెర్క్యులిస్, అకిలిస్, హెక్టార్ మొదలైన మా గ్రీకు వీరుల సాహసగాథలు చెప్పుకుంటూ ఉండేవారు. మా అమ్మమ్మ మాత్రం మోషే, యెహోషువ, సంసోన్, దావీదు మొదలైన వారి కథలు చెప్పేదండి. మన యెహోవా దేవుడు మహాపవిత్రుడని, పాపాన్ని సహించడని చెప్తూ దేవుని భయం నేర్పిందండి. మా పాత నిబంధన దేవుడే తాను మాట ఇచ్చిన ప్రకారం తన యేసుక్రీస్తును పంపించబోతున్నాడని నాకు బాగా అర్థమయ్యేలాగా చెప్పారండి వారిద్దరూ. యెరూషలేము నగరాన్ని రోమీలు నాశనం చేయడానికి సుమారు 25 ఏళ్ల ముందు అనుకుంటా పౌలు గారు మా ఊరు వచ్చారు. మాది లూస్రా. మా నాన్న రాలేదు, కానీ మా అమ్మమ్మ పౌలు ఉపదేశాలు వినడానికి నన్ను తీసుకువెళ్ళారు. ఆయన మాటలు వింటుంటే నాలో విశ్వాసం కలిగిందండి. ఆసారికి పౌలు వెళ్ళిపోయాడు, కానీ మళ్ళీ 2-3 సంవత్సరాలకి అనుకుంటా మళ్ళీ వచ్చాడు. ఈసారి మా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు నాకు సున్నతి చేయించారు. సువార్త సేవకు నేను పౌలు వెంట వెళ్ళడానికి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు. సువార్తలో అభ్యంతరాలు రాకుండా ఉండాలంటే సున్నతి అవసరమని పౌలు గారు మా నాన్నకు చెప్పారు. ఆ తర్వాత పౌలు మళ్ళీ మా ఊరికి వచ్చేసరికి మా అమ్మమ్మ నాన్న చనిపోయారండి. అప్పటి నుండి నేను పౌలునే తండ్రిగా ఎంచుకున్నాను. మీ ఊర్లో అన్నిటికంటే మీకు బాగా గుర్తుండిపోయే సంగతి ఏంటి? ఒకటండి, ఆ రోజు పౌలు గారిని మా ఊరి వాళ్ళు రాళ్లతో కొట్టి చనిపోయాడనుకుని అంతా వెళ్ళిపోయారండి. మా ఊరి క్రైస్తవులు కొందరు ఆయన జాగ్రత్తగా ఒక ఇంటికి మోసుకొని పోయి కొద్దిపాటి పరిచర్య చేయగానే ఆ రాత్రికే ఆయన కోలుకున్నారండి. అసలు చచ్చి బ్రతికినట్టేననుకోండి. అదొక అద్భుతం దేవుడు చేశాడు. ఆ రోజుల్లో మీకు పౌలు, ఇంకా లూకా, మార్క్ మొదలైన సహోదరుల సహవాసం దొరికింది కదా, మీరు అదృష్టవంతులు అన్నాను. నీవన్నట్టే సహోదరులతో వారి ఆనందాలు, ఇబ్బందులు పంచుకుంటూ ప్రయాణాలు, సువార్త ప్రచారాలు. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ అన్నాడు. నాకు చచ్చెంత మొహమాటం, ఎవరితో మాట్లాడాలన్నా బెరుకుగా ఉండేది. నాన్నగారు నన్ను ఈ విషయం తరచుగా మందలిస్తూ ఉండేవారు. తిమోతి గారు, ఇప్పుడు అలాంటి సమస్యకు విరుగుడు చాలా ఉపాయాలు ఉన్నాయండి.
బిడియం వదిలించుకునే చిట్కాలు రాసిన పుస్తకాలు కోకొల్లలు. అసలు అంతదాకా ఎందుకు? మీరు ఒక వారం పాటు మా కాలేజీకి రాగలిగితే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఉంటాయి. దెబ్బకి మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎగిరిపోతుంది అన్నాను. అతను నవ్వుతూ, అదేదో నేను ప్రచారం చేస్తున్న కాలంలో చేస్తే పోయేది, ఇప్పుడు ఇక అవన్నీ ఎందుకులేండి అన్నాను. అంతే అంతే అన్నాను. ఇంతలో కళ్ళు నలుపుకుంటూ గదిలో నుండి పావులు బయటకు వచ్చాడు. రండి రండి, అమ్మాయి మంచినీళ్ళు తీసుకురా అంటూ నా భార్యకు పురమాయించి మీ గురించే చెప్తున్నాడు తిమోతి. వాళ్ళ ఊరిలో మిమ్మల్ని రాళ్లతో కొట్టిన సంగతులు చెప్తున్నాడు. ఆ విషయం నాకెంతో సంతోషంగా ఉంటుందయ్యా సుదర్శనం. రాళ్లతో కొట్టింది సంతోషం ఎలా అవుతుందండి? మరి ప్రభు కోసం అంత హింస పొందింది అదే మొదటిసారి కదా. నా సంగతి సరే కానీ నీ విషయాలు చెప్పవయ్యా, వినాలనుంది అన్నాడు మంచినీళ్ళు తాగి. ఏం చెప్పమంటారండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మీరు అపోస్తులంతా బైబిల్లో రాసిన హెచ్చరికలు మా వాళ్ళు బొత్తిగా చెవున పెడుతున్నారండి. తిమోతి అందుకుని, అది ముందు నుంచి ఉన్నదేగా, ఈ ఆఖరి రోజుల్లో అదంతా మరింతగా పెరిగిపోతుంది అని పరిశుద్ధాత్ముడు రాయించాడు కదా అన్నాడు. మీ కాలంలో విమానాలు, కార్లు, టెలిఫోన్లు, కంప్యూటర్లు, వీటన్నిటి గురించి మేము బయలుదేరక ముందు దేవదూత చెప్పాడులే. నేనేదో అనబోయాను. తిమోతి కళ్ళతోనే వారించాడు. పౌలు మాటలు కొనసాగించాడు. నాకంటే ముందు ఉన్న క్రీస్తు శిష్యులు ఎంత ధన్యులు. ప్రభుతో కలిసి తిని తాగి నివసించారు, నిద్రపోయారు. వారిలో ఒకరిలా నేనుంటే ఎంత బాగుండేది. తిమోతి అన్నాడు. నాన్నగారు, ఏమిటి బలహీనపు మాటలు? మీరు అపోస్తులుడిగా తర్వాతి కాలంలో వచ్చారన్న మాటే కానీ ఆ శ్రేష్టమైన శిష్యుల కంటే మీరు ఏం తక్కువ? నిజమేలే తిమోతి, ఎందుకో అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. సరే సుదర్శనం, నీ సంగతులు చెప్పు. మా గురించి నీకు బైబిల్లో అన్నీ తెలిసినవే కదా. నా గురించి చెప్పేదేముందండి, దేవుడు నన్ను సాహిత్య పరిచర్యకు పిలిచాడు. పడుతూ లేస్తూ నేను చేసిన కొద్దిపాటి 3.5 దశాబ్దాల పరిచర్యలో ఇంగ్లీష్ నుండి కొన్ని పుస్తకాలు తర్జుమా చేశాను, కొన్ని పుస్తకాలు రాశాను కూడా. హీబ్రూ పాత నిబంధన, గ్రీకు క్రొత్త నిబంధన మా తెలుగులోకి 2 సార్లు తర్జుమా చేసే బృందాలతో కలిసి పనిచేశాను. క్రమం తప్పకుండా మా ప్రాంతాలన్నీ తిరుగుతూ చిన్న చిన్న బృందాలకు బైబిల్ బోధిస్తూ ఉంటాను. చాలా బాగుందయ్యా. నువ్వు బైబిల్ బోధిస్తున్నప్పుడు మీ వాళ్ళు ప్రశ్నలు ఏమైనా అడుగుతూ ఉండాలే? ఎందుకు అడగరండి? అయితే ఎక్కువ చొప్పదండి ప్రశ్నలే సుమండి. మొన్నటికి మొన్న ఒక చోట అడిగారు, అయ్యా నోవాహు ఓడలో ఒక చెద పురుగులు కూడా ఎక్కించుకున్నాడా అండి? ఎక్కించుకునే ఉంటాడు అన్నాను. అలాగైతే అంతకాలం పాటు ఆ చెమ్మలో ఓడలో పుట్టలు పుట్టలుగా చెదలు పెరిగిపోయి ఓడ కల్ప అంతా తినేయలేదా అండి అని అడిగాడు. పౌలు గట్టిగా నవ్వేశాడు. ఓరి, ఆ అడిగిన సహోదరుడు ఎవరో గట్టికుడేనయ్యా. అందరూ నవ్వేశాము. మా ఆవిడ వచ్చి, అన్నం వడ్డించానండి రండి అంది. ముగ్గురం లేచాము. బల్ల దగ్గర కూర్చున్నాక అన్నాను, అయ్యా మా భోజనాలు మీకు అలవాటు ఉండవు. ఈ తెల్లటి దాన్ని అన్నం అంటారండి. ఇది వంకాయ వేసి వండిన పప్పు. ఇదిగో ఈ సీసాలో ఉన్నది ఆవకాయ పచ్చడి అంటారండి. దీనిలో కలుపుకోవడానికి ఇది నెయ్యి. అనుబంధంగా ఇదిగో మా ఆవిడ బెండకాయ వేపుడు చేసింది. ఇక మా తెలుగు వారి స్పెషాలిటీ గడ్డ పెరుగు ఉండనే ఉంది. పౌలు గారు, మీరు ఆహారానికే దేవుడికి కృతజ్ఞత చెప్తే మనం ఇక ఉపక్రమించవచ్చు అన్నాను. అందరం తలలు వంచాము. అయ్యా ముందు అన్నంలో పప్పు కలుపుకొని నెయ్యి వేసుకోండి అన్నాను. ఇద్దరు అలానే కలుపుకున్నారు. మహా రుచిగా ఉందయ్యా అంటూ ఒందిగగా తిన్నారు. పెరుగన్నం తిని నీళ్లు తాగి లేచారు. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది, ఇమ్మంటారా అంది మా ఆవిడ. ఐస్ క్రీమ్ కూడా లాగించేశాం ముగ్గురం. చాలా బాగుందయ్యా భోజనం. అమ్మ నీ చేతి వంట అద్భుతం అని మెచ్చుకున్నాడు పౌల్. సరే, నువ్వేదో కళాశాలలో బోధిస్తున్నాను అన్నావు. ధర్మశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, తర్కం, వైద్య శాస్త్రం ఇలాంటివన్నీ చెప్తావా? అబ్బే, ఒక్క వ్యక్తి అన్ని రకాల విషయాలు బోధించడం ఉండదండి. నేను మనోవైజ్ఞానిక శాస్త్రం బోధించి పదవి విరమణ చేశాను. ఇంగ్లీష్లో సైకాలజీ అంటారు. ఈ మాటేదో మా గ్రీకు పదంలోండి పుట్టినట్టున్నదే అన్నాడు పౌలు. అవునండి, మా ఇంగ్లీష్ పదాలన్నీ దాదాపు గ్రీకు నుండి పుట్టుకొచ్చినవే. అయితే మరొకటి చెప్పాలండి, మా అమ్మ నన్ను చిన్నప్పుడే దేవుని సేవకు సమర్పించినందుచేత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువుల తర్వాత అదంతా వదిలి దేవుని సేవకు వచ్చేసాను. అక్కడ కొనసాగడం కన్నా ఎన్నో రేట్లు ఉన్నత స్థాయికి యోగ్యుడిగా ప్రభు నన్ను ఎంచాడండి. బాగుంది. అంతేకాదండి, మీరు బైబిల్లో అనేక చోట్ల రాసినట్టు అసలు మీరే అనుసరించిన మార్గ ప్రకారం అంటే నా సొంత చేతులతో కష్టించి పనిచేస్తూ నా క్రైస్తవ సేవలో కొనసాగానండి. మంచిదయ్యా సుదర్శనం. నేను ఎన్నో విద్యల్లో కొంతన్నా పాండిత్యం సంపాదించాను, కానీ నువ్వు చెప్పిన సైకాలజీ చదవలేదయ్యా. అయ్యో, మీకు సైకాలజీ తెలియకపోవడం ఏమిటి మహానుభావ?
మిమ్మల్ని యెరూషలేములో మత పెద్దలు విచారణకు నిలబెడితే పునరుత్థానం గురించిన ప్రశ్న లేవనెత్తి ఆ ఇద్దరు సమూహాల సైకాలజీతో ఆడుకోలేదా అండి మీరు? పౌలు తిమోతి ముసిముసిగా నవ్వారు. భలేవాడివయ్యా సుదర్శనం, నిజమేలే. అయితే ఎక్కడేది మాట్లాడాలో ప్రభే నా మనసుకు తెచ్చేవాళ్లే అన్నాడు పౌలు. అవునవును అన్నాను. కాసేపు అలా ఉండి అలా ఊరి చూసొద్దామా అన్నాడు పౌలు. తిమోతి, నాన్నగారు కాసేపు అలా నడుం వాలిస్తే మంచిదేమో అన్నాడు. సరే, కాసేపు పడుకుంటాను. పరలోకం నుండి భూలోకంలో ఈ విజయవాడ పట్టణానికి ప్రయాణం కాస్త బడలికగానే ఉంది అంటూ లేచాడు పౌలు. 4 గంటల ప్రాంతంలో ముగ్గురం తయారయ్యాం. నేను పౌలుతో, అయ్యా మీరిద్దరూ ఇలా అంగిలి వేసుకుని ఊరి మీద పడితే జనం అంతా పగటి వేషగాలనుకునే ప్రమాదం ఉంది. నా దగ్గర శ్రేష్టమైన పొందూరు ఖద్దరు లుంగీలు వాడని ఉన్నాయి. అవి కట్టుకుని నా చొక్కాలు 2 ఇస్తాను. అవి వేసుకుని బయలుదేరండి అన్నాను. సరే, దానికేం భాగ్యం, అలానే అన్నాడు ఆయన. ఏమి పేచి పెడతాడో అనుకుంటే తేలికగానే ఒప్పుకున్నాడు మానవుడు. కారులో విశాలాంధ్ర మీదుగా ఏలూరు రోడ్డెక్కి క్రొత్త వంతెన మీదుగా అలంకార్ సెంటర్ వైపు పోనిచ్చాను. పాత బస్టాండ్ దగ్గర తిరిగి బందర్ రోడ్లో వచ్చి బెంజీ కంపెనీ దాకా పోనిచ్చాను. అయ్యా మీరేమన్నా షాపింగ్ చేయాలంటే ఇక్కడ శ్రేష్టమైన మాల్లు ఉన్నాయి, బంగారు దుకాణాలు ఉన్నాయి అన్నాను. పౌలు నవ్వి, బంగారాలు వస్తు వాహనాలు మాకెందుకో సుదర్శనం. ఏం తిమోతి? అవును నాన్నగారు అన్నాడు తిమోతి. అయ్యా ఇక్కడ ఒక పెద్ద చర్చి ఉంది. అక్కడ పాస్టర్ గారు మనల్ని చూస్తే సంతోషిస్తాడు. వెళ్దామంటారా అన్నాను. దాందేముంది, నీ చేతుల్లో ఉన్నాం పద అన్నాడు పౌలు. రెవరెండ్ డాక్టర్ ఏక్నాయక్ గారి ఇంటికి కారు పోనిచ్చాను. నౌకరు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు. అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు, కూర్చోండి అన్నాడు. లోపల అయ్యగారు ఎవరితోనో గట్టిగా మాట్లాడడం వినిపిస్తూనే ఉంది. ఎవరొచ్చినా అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు అని చెప్పడం ఆ ఇంట్లో అలవాటని నాకు తెలుసు. 5 నిమిషాల తర్వాత పెద్ద నవ్వుతో బయటికి విచ్చేశారు ఏక్నాయక్ గారు. వందనాలు బ్రదర్ జోబ్ గారు, వీరెవరు అంటూ సాధారణంగా పలకరించాడు. పరిచయాలు కానిచ్చాను. పౌలుతో, వీరు 2000కు పైగా విశ్వాసులున్న సంఘానికి పాస్టర్, టీవీ బోధకుడు, సంవత్సరంలో సగం కాలం విదేశాల్లోనే ఉంటారు. అయ్యా అంత పెద్ద సంఘానికి ఎంతమంది పాస్టర్లు ఉన్నారు? నేనొక్కడినే బ్రదర్ అన్నాడు ఏక్నాయక్. అంతమందికి ఒక్క పాస్టర్ ఎలా సరిపోతాడు? పరిశుద్ధాత్మ సహాయంతో అంతమందికి నేనొక్కడినే పాస్టర్గా ఉండగలుగుతున్నాను బ్రదర్ అన్నాడు. నేను విదేశాలకు వెళ్ళినా అక్కడి నుండి ఆదివారం ప్రసంగాలు పంపిస్తూ ఉంటాను. మాటి మాటికి ఆయన ఫోన్ మోగుతూనే ఉంది. మా చర్చి మందిరం ఒక పక్క పడగొట్టి పెంచి కట్టిస్తున్నాం బ్రదర్. సిమెంటు ఇటుకలు కొనడం, కాంట్రాక్ట్ పని వాళ్ళతో తలనొప్పిగా ఉందండి. అన్నీ నేనే చూసుకోవాలి. మరి ఏం సంఘంలో ఇంకా పెద్దలు పరిచారకులు లేరా అన్నాడు పౌలు. నేను అందుకునే అన్నాను, ఏక్నాయక్ గారే సంఘానికి సమస్తం అండి. పెద్దలు వీరు తప్ప వేరే పెద్దలు పరిచారకులు ఉండరు, ఉన్న నామ మాత్రమే. పౌలు అన్నాడు, బయట మీ ప్రార్థన మందిరం చూశాము. అంతమంది ఒకే సంఘంలో ఉంటే వారికి వ్యక్తిగత ఆత్మీయక పోషణ ఎలా? మీరు వారం వారం పోనీ నెలకోసారి అయినా ఎన్ని కుటుంబాలు దర్శించి మాట్లాడి వారితో ప్రార్థన చేస్తారు? ఏక్నాయక్ గారు నవ్వేశారు. మీరు భలే తమేషాగా మాట్లాడతారండి. నేను వారికి పాస్టర్గా ఉండడమే వారందరికీ ఆధ్యాత్మిక క్షేమానికి గ్యారెంటీ అండి. అందరూ నా మీద దృష్టి పెట్టుకుని భయభక్తులతో ఉంటారండి. ఏక్నాయక్ గారి మీద విశ్వాసులకు ముఖ్యంగా భయభక్తులు ఉంటాయండి. వారి ద్వారా ఆ పైన ఉన్న ప్రభు పట్ల భక్తి. అయ్యగారికి ఇంకా చాలా సంఘాలు ఉన్నాయండి. వాటికి నాయక్ గారి సంఘాలని పిలుస్తారు. అయ్యగారు 100కు పైగా లేవు మీ సంఘాలు అన్నాను. నాయక్ గారు ఉత్సాహంగా అన్నారు, 100 ఏమిటి జోబ్ గారు, పాతకాలంలో ఉన్నారు మీరు. 200 కావస్తున్నాయి కదా. అవునవును అన్నాను. పౌలు ముఖం మాడిపోయి ఉండడం తెలుస్తూనే ఉంది. తిమోతి బిత్తర చూపులు చూస్తున్నాడు. ఇంతలో సేవకుడు ట్రేలో తినేవి ఏవేవో తీసుకుని వచ్చాడు. నములుతూ కూర్చున్నాము. మన సంఘాల విశ్వాసులకు నా మాటే గురి అండి, మీకు తెలుసుగా. మన సంఘాల్లో పాడుకునే పాటలు నేనే రాశాను. అదేంటో నా ప్రసంగం తప్ప వేరే వాళ్ళు మాట్లాడితే మా వాళ్ళకు పట్టాన సరిపడదండి. ఆదివారం ఆరాధన అయిపోగానే 100 మంది నాతో ప్రార్థన చేయించుకోవడానికి క్యూలో నిలబడి ఉంటారండి. అబ్బబ్బా, ఆదివారం మధ్యాహ్నం భోజనం చేయాలంటే 3-4 అయిపోతుందండి. ఉత్సాహంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏక్నాయక్ గారు. ఇంతలో కాఫీ వచ్చింది. నాయక్ గారు తన కుటుంబ సభ్యుల్ని పిలిచాడు. అమ్మ, జోబు గారు, ఇంకో 2 అయ్యగారులు వచ్చారు, రండి ప్రార్థన చేస్తారు. ఏక్నాయక్ గారి సతీమణి చక్కగా ముసుగు తలపైకి లాక్కుంటూ వచ్చింది. 2 16-17 ఏళ్ల పాపలు బయటికి వచ్చారు. చక్కగా ఉన్నారు. బాబేడి అన్నాను. లోక్నాయక్ గారు, బాబు ఏదో బిజీలో ఉన్నట్టున్నాడు, పిలిచినా బయటికి రాలేదు అంది.
మా పెద్ద పిల్లలందరూ అమెరికాలో చదువుకుంటున్నారండి అన్నారు లోక్నాయక్ గారు. ప్రార్థన చేయండి అన్నాను పౌల్తో. నువ్వే చేయి అన్నాడు. చక్కగా అలవాటైన మాటలతో గంభీరంగా ప్రార్థన చేశాను. వందనాలు చెప్పుకొని బయటకు వచ్చాను. మా చర్చి చూద్దురు కానీ రండి అంటూ ఏక్నాయక్ గారు మందిరంలోకి తీసుకుపోయాడు. మందిరం అనడం కంటే రాజభవనం అనాలి. పెద్ద తాటి చెట్టంత సీలింగ్, అంత ఖరీదైన ఫర్నిచరు, ఒకవైపు ఎత్తైన ప్రసంగ వేదిక, అక్కడ బలిపీఠం వంటి వేదికపై తెరిచి ఉన్న పెద్ద బైబుల్, పెద్ద బంగారు రంగు సిలువ, వేదికపై ఒకటే సింహాసనం, వేదికకు ఒక ప్రక్కన 10-15 సంగీత వాయిద్యాలు, నిలువెత్తు సౌండ్ బాక్సులు, ఖరీదైన టేకు చెక్కతో చేసిన తలుపులు, నగిషి చెక్కిన స్తంభాలు, క్రింద మెత్తని కార్పెట్, అన్నీ చక్కగా వర్ణించి చెప్పాడు ఏక్నాయక్ గారు. అందరం సంతోషంగా బయటికి వచ్చి కారెక్కాము. అబ్బో, ఈ మందిరం మా కాలంలో హేరోదు కట్టించిన ఆలయాన్ని ముంచిపోయిందే అన్నాడు పౌలు. అవును, వేదిక మీద ఒకే కుర్చీ ఉన్నదే, దానిపై అయ్యగారు మాత్రమే ఆసీనులు అవుతారండి. అసలు ఆయన తప్ప స్టేజీ కూడా ఎవరు ఎక్కరండి అని చెప్పాను. తిమోతి, ఇది పాత నిబంధన ఆరాధన స్థలంలాగా ఉన్నదే. అయితే నాన్నగారు ఎంత వైభవంగా ఉన్నప్పటికీ ఒక కట్టడాన్ని చూపించి చర్చి అంటాడేంటి? నిజమే, ఈ చివరి రోజుల్లో ఇటుకలతో రాళ్లతో కట్టిన మందిరాలను చూసుకొని తృప్తి చెందుతూ ఆత్మలతో కట్టాల్సిన మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టుంది. అయ్యా, మా సంఘాల్లో పేదలకు సువార్త పనికి డబ్బు ఖర్చు పెట్టరండి. ప్రార్థన మందిరాలు కట్టడం, వాటిని ఇంకా పెంచి కట్టడం ఇదే తంతు. వేరే మతాల వారికి వారి ఆలయాలు దేవస్థానాలు ఉన్నట్టే ఇలాంటి నిర్మాణాలను చూసుకుని మా వాళ్ళు మురిసిపోతున్నారండి. తిమోతి, మన కాలంలో ఆరాధన కోసం కట్టిన మందిరాలు అసలు లేవు కదా. నమ్మిన మనమే దేవుని మందిరం, దేహమే దేవుని ఆలయం అని కదా మనం నమ్మేది అన్నాడు పౌలు. కాసేపు మౌనంగా ఉన్న తర్వాత పౌలు అన్నాడు, తిమోతి, మన కాలంలో ఒక వర్గం గురించి సంఘాల్లో తిష్ట వేసుకొని కూర్చున్న నిరంకుశ మత నాయకుల గురించి మన సహోదరుడు యోహాన్ రాశాడే, అదేనయ్యా మనం ఇక్కడ చూసింది. దేవుని బిడ్డలను తమ గుప్పిట్లో పెట్టుకుని వారిపై పెత్తనం చేసే సంఘ నాయకులు వీరే కదా తిమోతి అన్నాడు. అయినా పేదలకు పంచిపెట్టవలసిన డబ్బుతో వీళ్ళు ఇంత పెద్ద పెద్ద ఆరాధన స్థలాలు కట్టించుకుంటున్నారు, ఎంత సోద్యం. నేను అన్నాను, అయ్యా, ప్రభు రాకడ దాకా ఎందుకు? ఈ పెద్ద పెద్ద భవనాలు, ఆస్తులు ఇవన్నీ ఇప్పటికీ సంఘంలో చాలా సమస్యలు తెస్తున్నాయండి. ఈ పాస్టర్ అని అందరు పిలిచే సహోదరుని కింద ఈ ఆస్తులు ఉంటాయి. అతని తదనంతరం ఆస్తి అంతా అతని పిల్లలకే సంక్రమిస్తుంది. జీవితాంతం డబ్బు పోగు చేసుకొని కష్టపడి ఇలాంటివి కట్టి ఈ పాస్టర్ తన కొడుకులకే వీటిని ఇవ్వాలని సహజంగానే అనుకుంటాడు. ఆ కొడుకులు భ్రష్టులై అయోగ్యులైన వారే సంఘానికి ఏకనాయకుల స్థానానికి ఎక్కుతారు. అసలు భక్తి శ్రద్ధలు లేని రెండవ తరం క్రైస్తవ సంఘాల్లో అధ్యక్ష పీఠంపై కూర్చుంటున్నారు. పౌలు, అయితే సుదర్శనం, మీ చర్చిల విషయం ఏమిటి అన్నాడు. మా సంఘంలో కాస్త కానుకలన్నీ పేదల కోసం వినియోగిస్తామండి. అద్దె హాల్లో ఆరాధన తదితర కార్యక్రమాలు జరుగుతాయి. లేదా మా సహవాసంలో విశ్వాసుల ఇళ్లలోనే సమావేశం అవుతుంటారు. అవును, మా కాలంలో అలానే చేసేవాళ్ళం. సొంత భవనం ఉండకూడదని కాదు, దానివల్ల నువ్వు చెప్పినట్టు ఆ ఆస్తికి ఎవరు వారసుడో ఆ మనిషే సంఘానికి నాయకుడు అవుతాడు కదా. అంతే కదండి మరి. బైబిల్ క్రొత్త నిబంధనలో మీరు రాసిన దానికి భిన్నంగా ప్రతి సంఘానికి ఒక పాస్టర్ అనే వ్యక్తి ఉంటున్నాడండి. వీరిలో చాలామంది బహుయోగ్యులైన సేవకులేనండి. కానీ మొత్తం సంఘం సేవంతా తమపై వేసుకుని నలిగిపోతూ అరిగిపోతూ ఉంటారండి. అవును, సంఘ బాధ్యతలు భుజాన వేసుకుని శ్రమించే వారి కోసం ఎంతో ప్రార్థన చేయాలి అన్నాడు తిమోతి. తప్పకుండానండి. వీరు తక్కిన విశ్వాసుల కంటే తమని ఎక్కువగా చూపించుకోవడం కోసం రెవరెండ్, డాక్టర్ మొదలైన యోగ్యతలు పెట్టుకోవడం కనిపిస్తూ ఉంటుందండి. రెవరెండ్ అంటే కీర్తనల గ్రంథంలో మా తెలుగు బైబిల్ అనువాదకులు చేసిన అనువాదం ప్రకారం పూజింపదగినవాడు అని అర్థం. మరి ఏ కాలంలో ఈ బిరుదును సంఘ నాయకులు తమకు తొలగించుకోవడం మొదలుపెట్టారో తెలియదు, కానీ ఇప్పుడు అందరూ తమను రెవరెండ్ అని పిలుచుకుంటున్నారండి. పౌలు, తిమోతి ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు. సడన్గా రోడ్డు ప్రక్కన కారాపి, అయ్యా దిగండి అన్నాను. ఇక్కడెవరిని కలవాలి అన్నాడు పౌలు. ఎవరిని కాదండి, మా కాలంలో ఒక అద్భుతమైన వంటకం మీకు రుచి చూపించాలి. అది తింటే మీరిక మా లోకం వదిలి వెళ్ళరు అన్నాను. పౌలు, అలాగైతే ఇబ్బందే అన్నాడు పౌలు నవ్వుతూ. ఇంతకీ ఏంటది? ఒకసారి మీ ఎడం వైపు ఉన్న స్థావరాన్ని చూడండి, దాన్ని మేము KFC అంటామండి. తిమోతి, నాన్నగారు ఈ తిండ్లు మనకు తినక తప్పదా అన్నాడు నిస్సహాయంగా. పోనీలేవయ్యా, సుదర్శనం అంత ముంచట పడుతున్నాడు కదా, తిని చూద్దాం, నష్టమేముంది.
నీ కడుపు ఏమైనా పాడైతే అతని దగ్గర అదేదో క్షారశూర్ణం ఉండనే ఉంది కదా. పౌలు అలా అనగానే అయిష్టంగానే తిమోతి కారు దిగాడు. అందరం కేవ్స్లోకి నడిచాం. వాసన ఇంత బాగుంది, ఇంకా తింటే ఎలా ఉంటుందో అన్నాడు పౌలు. తమాషాకి అంటున్నాడో నిజంగానే అంటున్నాడో అంతుపట్టలేదు. మీ ఇద్దరు కూర్చోండి, నేను పదార్థాలు తీసుకొస్తాను అని కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. కాసేపటికి తిరిగి వారిద్దరి దగ్గరికి వచ్చేసరికి పౌలు ఉత్సాహంగా నలుగురు కాలేజీ అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఒక అమ్మాయి జీన్స్, ఇద్దరు పంజాబ్ డ్రెస్, ఒక అమ్మాయి అదేదో డ్రెస్ అర్థం కాని డ్రెస్ వేసుకుని ఉన్నారు. పౌలు అంటున్నాడు, అదంతా బాగుందమ్మా, అయితే ఒక ప్రశ్న, మీరు ప్రభువుని గురించి విన్నారా? ప్రభువా? ఎవరు అంకుల్ ఆయన అంది ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయి అదేనే తమిళ సినిమా హీరో అంది. అబ్బే కాదమ్మా, యేసు ప్రభు అన్నాడు పౌలు. ఓ క్రిస్టియన్ల దేవుడా? తెలుసండి, మేము స్టెల్లా కాలేజీలో చదువుతున్నాము. ఆయన క్రైస్తవుల దేవుడు మాత్రమే కాదమ్మా, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉండరు. సకల సృష్టిని మానవ జాతులన్నిటినీ చేసిన ఒకే ఒక్క నిజ దేవుడు యేసుక్రీస్తు. నాకు కొంచెం చెమటలు మొదలయ్యాయి. వాళ్ళెవరో చూడకుండా ఈయన సూటిగా సువార్త చెప్పేస్తున్నాడు. ఏం గొడవ జరుగుతుందో అని భయం వేసింది. మాకు జీసస్ అంటే ఇష్టమే అంకుల్ అంది ఒక అమ్మాయి. నలుగురు తల ఊపారు. ఇష్టం అంటే సరిపోదమ్మాయి, మీ పాపాలు ఒప్పుకొని ఆయన మీ రక్షకుడిగా అంగీకరించాలి. మేమేం పాపాలు చేశాం అంకుల్? ఒక అమ్మాయి అంది. బయట నుండి వాళ్ళ స్నేహితురాలు సైగలు చేస్తున్నారు, టైం అవుతుంది వచ్చేయమని. మనిషి అన్నవాడు పాపిగానే పుడతాడు, ఆ కారణంగా అపరాధాలు చేస్తూనే ఉంటాడు. వాటికి సిలువపై మరణించడం ద్వారా ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు చేశాడు. మీరంతా ఆయన్ని నమ్ముకోవాలి. అంకుల్ మీరు కేరళ వాళ్ళ అడిగింది ఒక అమ్మాయి. కాదులే, మాది చాలా దూరదేశం. నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఈయన ఇక్కడే మరొక కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈయన మీకు ఇంకా వివరంగా చెప్తాడు. మీకు వీలున్నప్పుడు ఆయన కలుసుకోండి. నాకేసి కుతూహలంగా చూశారు. ఓకే అంకుల్, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళాలి అని గోలగోలగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. మేము తినడానికి ఉపక్రమించాం. పౌలు, ఆ అమ్మాయిలు నన్ను అంకుల్ అని పిలుస్తున్నారు, ఏంటిదని అర్థం? అయ్యా, అంకుల్ అంటే బాబాయ్, మేనమామ అనే అర్థాలు ఉంటాయండి. మాకు వయసులో పెద్దవన్నీ గౌరవంగా అలా పిలవడం వాడకండి. బాగుందయ్యా, మీ తెలుగు వాళ్ళు మంచి మర్యాదస్తులే. మీ మాంస వంటకం కూడా బాగుందిలే. ఏం తిమోతి? అతడు తల ఊపాడు. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ తిన్నాము. కారు పోతుండగా 2-3 ఆలయాలు, కొన్ని క్రైస్తవ ప్రార్థన మందిరాలు కనిపించాయి. వాటిని గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నాడు పౌలు. తిమోతి, ఏథెన్స్లో కూడా నాకు ఇదే అనుభవం కదా, గుర్తుందా? తలూపాడు తిమోతి. కొన్ని క్రైస్తవ ఆరాధన స్థలాల్లో విగ్రహాలు ఉండడం చూసి వాటిని గురించి అడిగాడు పౌలు. నాకు కూడా సరిగా తెలియదు. క్రైస్తవ ప్రార్థన స్థలాల్లో విగ్రహాలు ఎందుకో నాకు తోచినది చెప్పి తప్పించుకున్నాను. అషేరా, ఆర్తమి, బయలు, ద్యూపతి, వీనస్ ఆ దేవుళ్ళని ఇప్పుడు ఎవరైనా పూజిస్తుంటారంటావా? అబ్బే లేదండి, ఆ దేవుళ్ళని పూజించిన జాతులు అంతరించిపోవడంతో ఆ దేవుళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారండి. క్రొత్త దేవుళ్ళు పుట్టుకొస్తుంటారు, అంతరించిపోతుంటారు అన్నాను. బాగా చెప్పావయ్యా అని ఊరుకున్నాడు పౌలు. అయ్యా, ఒక ప్రశ్న అడగాలి అన్నాను. అడుగు, పర్వాలేదు. అయ్యా, మీకు పెళ్ళయిందా? గట్టిగా నవ్వేశాడు పౌలు. నాకంటే ముందు ఉన్న సోక్రటీస్ ఏమన్నాడు తెలుసా? అందరు పెళ్ళిళ్ళు చేసుకోండి, భార్య మంచిదైతే నువ్వు సుఖపడతావు, మంచిది కాకపోతే వేదాంతి అవుతావు. అందరం నవ్వేశాము. నాకు తెలుసు మహాన్ బావా, మీరు ఈ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పారని. సరే పోనీయండి. నా భార్య వచ్చి భోజనానికి లేవండి అని పిలిచింది. ముగ్గురం లేచి వెళ్ళి బల్ల దగ్గర కూర్చున్నాం. బిర్యానీ గుమ్మగుమ్మలాడుతుంది. అయ్యలారా, దీన్ని బిర్యానీ అంటారండి. యాట మాంసంతో సిద్ధపరిచిన చిత్రాన్నం. మా వంట మనిషి బిర్యానీ తయారీలో నిష్ణాతురాలు. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరండి అన్నాను ఉత్సాహంగా. బాగుంది అంటూ భోంచేశారు ఇద్దరు. పౌలు, మీ తెలుగు ప్రజలకి చాలా రకాల వంటకాలు ఉన్నట్టున్నాయి. అంతేగాక ఎన్నో రకాల కూరగాయలు, పండ్లు లభిస్తున్నాయి. ఇందాక సంత వీధుల్లో చూశాను. దేవునికి మీపై చాలా ప్రేమయ్యా అన్నాడు. ఇదేం చూశారు? అసలు మీరు ఎండాకాలంలో వచ్చుంటే మా బంగిని పెళ్ళి మామిడికాయలు తినేవారు. మీ కాలంలో మీ ప్రజలకు ఒలివలు, అంజూరాలు తప్ప ఇంకేమున్నాయండి అన్నాను. మరీ అంతగా తీసిపారేయకు మరి, నవ్వుతూ అన్నాడు పౌలు. నాన్నగారు, ఈ రోజుల్లో మన ప్రాంతాల్లో కూడా డజన్ల కొద్ది వెరైటీల పండ్లు సాగు చేస్తున్నారట యూదులు అన్నాడు తిమోతి. మామిడి చేసిన పాల తాలికలు ఆరగించి లేచాము. అందరం సోఫాలో కూలబడ్డాం. వారిద్దరు గ్రీకు భాషలో ఏదో మాట్లాడుకున్నారు. ఇలా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ రాత్రి 11 అయిపోయింది. కాస్త మగతగా అనిపించింది. కళ్ళు మూతబడ్డాయి. ఏమండి, కూర్చునే నిద్రపోతున్నారు, కాలేజీకి వెళ్ళరా? నా భార్య అనడం వినిపించి ఉలిక్కిపడి లేచాను. పౌలేడి అన్నాను. పౌలేంటి అంది ఆమె.
కాలేజీకి సిద్ధపడడం కోసం లేచాను. ఈ కొద్ది నిమిషాల్లో ఎంత మంచి కల వచ్చింది అని కొనుక్కుంటూ.